ఇంకొకటి ఏంటంటే సార్, చాలామందికి ఏదైనా వచ్చింది ఒక రోగం, కొంతమంది ఏమంటారంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపో, ఏదో ఒకటి చూసుకో చేసుకో, మరీ క్రిటికల్ అయితే అంటారు. కొంతమంది దాన్ని ఆస్వాదించు అంటారు. పత్రికారికి మీరు ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు ఏమని చెప్పారు? ఆస్వాదించమని చెప్పారా, వెళ్ళమని చెప్పారా, సందర్భాన్ని బట్టి మార్చారా? ఇప్పుడు శాకాహార ర్యాలీలు మనం ప్రపంచం అంతా చేస్తున్నాం. విజయవాడ నుంచి ఒక 35 కిలోమీటర్లు తేలపురం అనే గ్రామం మా నేటివ్ ప్లేస్. అక్కడ దరిదాపు ఇప్పటికి ఒక 190-200 సంవత్సరాల క్రితం మా జక్కావారి, నా సర్నేమ్ జక్కా కాబట్టి జక్కావారి కుటుంబంలో మా ముత్తాతలకి ఇప్పుడు ఒక అమ్మాయి పుట్టి 8 సంవత్సరాల వయసులో మసూచి వచ్చి చనిపోయిందట. ఇవి కథ వాళ్ళు చెప్తే నేను వెంటనే చనిపోయిన ఆవిడ గ్రామదేవతగా ఆవిర్భవించిందట. అయితే ఊళ్ళో వాళ్ళందరూ కలిసి మీకు పిచ్చా చేదస్వం నినగాక మనం తిరిగిన పిల్ల అయితే అమ్మాయి దేవత ఒకటి వెంటనే అందరూ అంటాం, ఎన్నో జిమ్మికలు చూపించడం, మొత్తం మీద వాళ్ళంతా ఒప్పుకుంటాం, గుడి కట్టేయడం, ఇవన్నీ నడిచిన సెపరేట్ స్టోరీ. అది ఇప్పుడు మనకొద్దు. అది పరంపరకి ఇప్పుడు మాది 5th జనరేషన్. నాన్నగారు ఉన్నంత వరకు నాన్నగారు చేసేవారు, నాన్నగారు అయిన తర్వాత నేను ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రమ్ ది బిగినింగ్ ఆవిడ వచ్చినప్పుడు పసుపు కుంకాలు పాల పొంగలు నైవేద్యంగా పెట్టేవాళ్ళు. తర్వాత అక్కడ చూసి ఇక్కడ చూసి కోళ్ళు మేకలు దిగడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు నాన్నగారు ఉన్నంత వరకు నేను పట్టించుకోలేదు. నాన్నగారు చనిపోయిన తర్వాత నేను ఎప్పుడైతే ఎంటర్ వెళ్ళానో 2 ఏళ్ళు పాటు స్టడీ చేస్తుంటే కోళ్ళు మేకలు దిగుతున్నాయి. నాకు అనిపించింది ప్రపంచమంతా తిరిగి మనం శాఖాహార ర్యాలీలు ఉద్యమాలు చేస్తున్నాం, నా పాత్ర ఎంతో అంత ఉన్నటువంటి గుడి దగ్గర మేకలు దిగుతుంటే నేనేం చేయాలి? అక్కడ వెళ్ళి ఆపగలిగి ఉండాలి కదా, కనీసం ఎడ్యుకేట్ చేయాలి కదా వాళ్ళని నాకు అనిపించింది. ఇంకా అందుకని అంతకుముందు వెళ్ళేవాడిని కదా, మా తమ్ముళ్ళకి వదిలేసేవాళ్ళం. అంటే నిత్య నైవేద్య కార్యక్రమాల్లో ఆల్టర్నేటివ్ ఇయర్స్లో నేను కూడా ఒక 70 days అక్కడికి వెళ్ళి నైవేద్యం పెట్టాలి, తప్పదు. ఎందుకంటే అది వంశపారంపర్యంగా వచ్చేటటువంటి హక్కు అది. సరే, అందువలన నేను మా తమ్ముడికి చూసుకోమని చెప్పాను. కానీ విగ్రహాల మన జంతు పర్టికులర్గా నేను అక్కడికి వెళ్ళాం. జరిగి పక్కన కళ్యాణ మండపాలు ఉంటే అవన్నీ రంగులు వేయించేసి జంతు బల నిషేధం అని రాసేయటం, గవర్నమెంట్ యాక్ట్లను అక్కడ పెట్టేవి, ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఎవరు కోడి తెచ్చినా మేక తెచ్చినా ఇమీడియట్గా అక్కడికి వెళ్ళటం బావి తప్పు నాన్న. ఎందుకంటే దైవత్వం అంటే ప్రేమకు సంకేతం. ప్రేమను దగ్గర చెప్పడం ఎడ్యుకేట్ చేసేవాళ్ళం అండి. దైవత్వం అంటే ప్రేమకు సంకేతం. ప్రేమల దగ్గర హింస జరగటానికి వీల్లేదు, రక్తపాతం జరగటానికి వీల్లేదు. నిజంగా హింస రక్తపాతం మిగిలితే అక్కడ దైవత్వం లేదు. ఇట్లాంటి పదాలన్నీ వాడి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే మాకు 2 నెలల 10 రోజులు నా లైఫ్ అక్కడ నేను ఉండి నైవేద్యం పెట్టే టైం. ఈ 2 నెలల 10 రోజులు ఒక్క కోడి మేక కూడా తేగకుండా ఆపగలిగాం. అంటే ఏ డివైన్ పవర్ వెనకాల కొమ్ము కాల్సిందనే నాకేం తెలియదు, బట్ నా పాత్ర నేను పోషించగలిగాం. అందులో పల్లెటూరు జనానికి కొద్దిగా మూర్ఖంగా కూడా ఉంటారు. అమ్మవారికి బలి ఇవ్వకపోతే మేము ఏమైపోతామో అనే భయం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. మొత్తానికి భయం కానీ ఇంకోటి కానీ అలా ఎడ్యుకేట్ చేసి ఒక్క కోడి మేక కూడా దేవాలయ ప్రాంగణంలో తెక్కకుండా ఆపగలిగామంటే ఇది తృప్తిని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఇది ఫస్ట్ టర్మ్ బాగానే ఉంది. సెకండ్ టర్ము మళ్ళీ వెళ్ళాం, అంటే 4th year అప్పటికి. అది 2 ఏళ్ళకి ఒకసారి నేను అక్కడికి వెళ్ళేది. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైందంటే 1 నెల అయిపోయింది, జరుగుతున్నాయి. ఎందుకంటే కొద్ది పెయిన్ రావడం స్టార్ట్ అయింది హార్ట్లో నాకు. అవన్నీ మామూలే కదా అని తోసేసాం, తిరుగుతున్నాయి, అయిపోయింది. రోజుకి పెయిన్ పెరుగుతుంది. తీరా చూస్తే వెనక పక్క. భయపడలేదా? భయం అనేది అసలు ఏనాడు లేదులే. అంటే అటాక్ వచ్చిపోతా అసలు ఆ భయం తర్వాత చూస్తే పెయిన్ పెరుగుతుంది. ఏంటి చూడమంటే వెనకాల ఒక మేకు పెట్టి కొట్టినట్టు ఒక 4-5 హోల్స్ వెనక పడిపోయాయి. ఎక్కడ? వెనక ఈ లెఫ్ట్ ఈ హార్ట్కి బ్యాక్ సైడ్. సరే, మేడం వెనకాల చూసి ఏంటి ఎట్లా ఏదో హోల్సేల్లో పడినట్టున్నాయి, ఇది ఏంటంటే ఏమైనా పురుగు కుట్టిందేమో అది ఇదని చెప్పి ఆవిడ అంటుంది. సరే, ఏదో ఒకటిలో బాగున్నామని చెప్పానన్నా అయిపోయింది. అలా రోజుకి పెయిన్ పెరుగుతూ వస్తే తర్వాతకి వచ్చి కొద్దిగా హోల్స్ మళ్ళీ ముందు కూడా ఒక 4-5 హోల్స్ పడినాయి. దాంతో అనుమానం వచ్చింది నాకు, ఏంటి ఎట్లా పడుతుంది, ఇదంతా ఏదో డౌట్గా ఉంది, పెయిన్ పెరుగుతుంది కదా. ఎలా ఉందంటే గట్టిగా గాలి పీలిస్తే హార్ట్ ఆగిపోతుంది అన్నంత డౌట్ వచ్చింది. అప్పటికి మేడం గొడవ పెట్టింది, మీ ఇంత మొండితనం పనికిరాదు. అప్పుడు మన కళాధర్ రెడ్డి వీళ్ళంతా అప్పుడు తేల్పలు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు కదా, తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి రాకూడదని ఈవిడ అంటుంది. చూద్దాంలే అని అనుకున్నాను, కానీ ఇంకా అసలు 10 నిమిషాలు కూడా ఆగే పరిస్థితి లేక గబగబ వచ్చి కారు తీసి విజయవాడ వచ్చాను. హాస్పిటల్కి వెళ్ళాను. అప్పుడు పటాబ్రాహ్మ ఏం చెప్పాను, మంచి సీనియర్ మోస్ట్ సర్జన్ ఆయన దగ్గరికి వెళ్ళి మొత్తం చూపించాను, అంతా చూశాడు. సరే, డాక్టర్ జనకి ఏముంది, ఫిజికల్ బాడీ ఏదో అనుకుంటారు. చూశారు, వెంటనే ట్రీట్మెంట్ ఇచ్చేసి మళ్ళీ 1 వారం 10 రోజులు అయిన తర్వాత అలా చూద్దామని చెప్పి అన్నారు. మందులు కవర్లో పెట్టుకుని మళ్ళీ వెంటనే వెళ్ళిపోయాను. 35-70 కిలోమీటర్ల డ్రైవింగ్ కూడా మళ్ళీ నేనే చేసేలే. పెయిన్ అంటే మెంటల్ డైవర్షన్ వస్తే పెయిన్ మీద అటెన్షన్ ఉండదు మనకి. ఇక్కడ డైవర్షన్ లేనప్పుడు పెయిన్ ఎక్కువ అవుద్ది, డైవర్షన్ ఎప్పుడైతే వస్తే ఇది తగ్గుద్ది. అది గమనించాం. అందుకని ప్రతిదీ గమనికేనన్నా తిరిగి వచ్చారికి కళాధర్ రెడ్డి వీళ్ళు వాళ్ళు మొత్తం అందరూ జనం ఊగిపోయారున్నారు అక్కడ. ఆ ముఖాలన్నీ ఒక రకంగా ఉన్నాయి. ఏంటి ఇలా ఉన్నారని చెప్పి అడిగాం. అడిగి సార్ అర్జెంట్ మిమ్మల్ని ఫోన్ చేయమన్నారు, ఇది వార్త. సరే, వెంటనే జేబులోకి సెల్ ఫోన్ తీసి చూసాం. సెల్ ఫోన్లో మిస్డ్ కాల్స్ విపరీతంగా కనపడుతున్నాయి కేశవరావు దగ్గర నుంచి. ఏంటి అబ్బా ఇన్ని కాల్స్ వస్తున్నాయి ఏంటని వెంటనే కేశవరావు ఫోన్ కొట్టాం. ఫోన్ కొట్టి అన్న ఏంటి 8 మిస్డ్ కాల్స్ ఉన్నాయంటే సార్ అర్జెంట్ ఇదో మాట్లాడారట అని అన్న.
అంటే అది అంటమేంటే వెంటనే సార్ ఫోన్ ఇచ్చాడు. సార్ పక్కనే ఉన్నారు. సార్ తోటి ఏంటి సార్ అని చెప్పాను అన్న. నమస్తే సార్ అని చెప్పి మామూలుగా అన్నాం కదా, ఎక్కడికి వెళ్ళి వస్తాం అన్నారు. అంటే విజయవాడ 5 హాస్పిటల్కి వెళ్ళి వస్తాను సార్, నేను చెకప్ కోసం అన్నా. నో డాక్టర్ నో మెడిసిన్, నీకు తెలియదు ఎందుకు వెళ్ళావు అని చెప్పి అన్నారు. స్ట్రైట్ క్వశ్చన్ అడిగితే కరెక్ట్ అండి, అసలు పెయిన్ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాదు, నీకు ఏం అర్థం కావాలి, చాలా సీరియస్గా ఏం అర్థం కావాలి నీకంటే, ఏమో తెలియదు సార్, మొత్తం 10 రోజుల నుంచి సఫరింగ్ వ్యాక్సిన్ ఉంది, ఇక కాన్పట్ అనే పొజిషన్ నేను వెళ్ళక తప్పనిసరి వెళ్ళి వచ్చానని చెప్పి అన్నారు. నువ్వు బాడీ కాదు ఆత్మని అనుభవం నీకు అయిన తర్వాత దాని గురించి నువ్వు వెళ్ళటం ఏంటి? నీ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక ఆప్షన్ ఏంటంటే నీ బాడీలో ఎటువంటి చలనం కలిగినప్పటికీ, అంటే ఎటువంటి అనారోగ్య సమస్య వచ్చినా హ్యాపీగా ఎంజాయ్ చేయడం నేర్చుకో. హ్యాపీగా ఎంజాయ్ చేయడం నేర్చుకో. లేదంటే బాడీ వెయిట్ ఇచ్చేసి వెళ్ళిపో. ఈ 2 ఆప్షన్స్ నీకు. ఇన్ కేసు ఏదైనా డౌట్ నన్ను పిలువు అనే మాట ఈ 25 సంవత్సరాలు అదే ఫస్ట్ టైం అయింది. ఇంక నేను వింటాం ఇంతవరకు ఎప్పుడు అన్నా మాట, నన్ను పిలువ అన్నారు. సారు అలాగే సార్ అంటూ ఇంకోటి ఏమైందంటే, ఏమి లేదు సార్ ఎందుకు వెళ్ళామన్నప్పుడు ఏదో నేను 2 ఆప్షన్స్ ఈ 2 ఆప్షన్స్ చెప్పకముందే డౌట్ వచ్చి వెళ్ళానంటే, ఇంకా నీకు డౌట్ ఏంటి, ఓ పని చేయి, డౌట్ ఉంటే విజయవాడలో రాఘవరావు అనే యోగ జీవితం అనే పుస్తకం రాశాడు, పోయి ఆ బుక్ చదువు ఒకసారి. నాకై గోడకేసి కొట్టినట్టు అనిపించింది. ఎందుకని నా బుక్ నేనే చదవమంటే నాకేం మాటలు కంటే జాతర ఎక్కువ ఇష్టం నాకు. అలా నన్నే అన్నారంటే నాకు కోపం వచ్చింది, బాధ అనిపించింది. సార్ అల్టిమేట్ ఏంటి చెప్పండి సార్ అన్న. అప్పుడు అన్నారన్నమాట, 2 ఆప్షన్స్ నీ ముందు, నీ బాడీలో ఎటువంటి చలనం కానీ హ్యాపీగా ఎంజాయ్ చేయడం నేర్చుకో, లేదంటే బాడీ వికెట్ చేసి. అది నువ్వు కాదని అర్థమైన తర్వాత ఇంకా అంతకంటే ఏం కావాలి నీకని చెప్పానన్నా. సార్ గురువు తగ్గించి ఎంత అభయం నాకు వచ్చిన తర్వాత ఇంకేంటి సార్ అని చెప్పానన్నా. ఆయన ఫోన్ పెట్టాను, నేను ఫోన్ పెట్టాను. ఫోన్ పెట్టిన వెంటనే ఏంటంటే మందుల కవర్ ఎక్కడుందన్న, పక్కన ఏదో కుర్చీలో మందుల కవర్ ఉండి పక్కన చెరువు ఉంది, చెరువులోకి అడుగు. వీళ్ళందరూ మొఖాల నెత్తురు తొక్కలేదు ఎవరికి. ఇక పద్మ మేడం అయితే గోవాల ఎల్లుళ్ళు ఎలా వెళ్ళారు, తెచ్చుకుని ఎలా తెచ్చుకొని అల్లోళ్ళు వాడవచ్చు కదా, ఎంతన్నా కట్టుకుని పారిగా ఆవిడ బాధలు ఆవిడకుండే. మనకేంటంటే గురువు దగ్గర నుంచి అంత అభయం వచ్చిన తర్వాత ఇంక నేను ఏమీ జడవాలి, మందులు తీసి బయట పారేసాం. ఇంక ఇది పెయిన్ ఏమో కొద్దిగా వస్తుంది, జనం అంతా ఉన్నారు. హోల్స్ పడ్డాయా ముందు వెనక 2 పక్కల, అది అసలు అర్థం కాల. పెయిన్ అంటే డాక్టర్ ఏమంటాడు, వారం ఆగి రమ్మంటాడు. ఆయనకి ఇప్పుడు నాకు అర్థమైంది ఒకటి నాన్న, డాక్టర్ ఎంత ఎంఎస్ ఎఫ్ఆర్సీఎస్ చేసినా ఫిజికల్ బాడీ మీదే తప్ప ఇన్నర్ బాడీస్ మీద వాళ్ళకి ఏమన్నా నాలెడ్జ్ ఉంటుందా? మరి అటువంటిప్పుడు ఇంకా డాక్టర్ గురించి ఏం ఆలోచిస్తాం? అయితే తాత్కాలిక ఉపశమనాన్ని బాడీ కావాలి, అందువల్ల మనం వెళ్ళడం జరిగింది. సరే ఎప్పుడైతే సార్ అన్నారో ఇక వీళ్ళంతా అన్నారు, ఇక మనం మొండితనం వాళ్ళకే తెలుసుగా, ఏదో అన్నారు వదిలేసాం. ఒక 2-3 రోజులు 4 రోజుల పాటు కొద్దిగా పెయిన్ అలా ఉన్నా, ఏది జరిగినా హ్యాపీగా ఎంజాయ్ చేయమని అనగానే కళ్ళు మూసుకోగానే నాకు పాట గుర్తొచ్చింది. పాత దేవత సినిమాలో బాధే సౌఖ్యం అనే భావన రానిపోయి బాధే సౌఖ్యం అనే భావన రానిపోయి ఆయురికే నిత్యానందం పరమానందం అని చెప్పి పాట గుర్తొచ్చింది. ఆ క్షణానికి ఎందుకు అలా పెట్టి కళ్ళు మూసుకుంటే వెంటనే నా పాట స్ఫురణకు వచ్చింది. మహానుభావులు బహుశా ఇటువంటి సన్నివేశాల కోసం వాళ్ళు ఆనాడు దేవదాసు బాధ ఏంటో నాకు అనవసరం, ఈనాడు నా బాధ నాకుంది, పెద్ద ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది, వీటన్నిటిని పెట్టుకుంటే ఆ పాట గుర్తు తెచ్చుకుని అలా కళ్ళు మూసుకుంటుంటే ఉపశమనం కలిగింది. అంటే మన సమాధానం పరుచుకున్నట్టే ఒక విధంగా చెప్పాలంటే. ఇక మొత్తం మీద 2-3 రోజులు 4 రోజులు తీవ్రత తగ్గిపోయింది. ఇంకా సరిగ్గా ఏదో డ్యూటీ ఏదో 10 రోజులు అటు డ్యూటీ చేసాం, విజయవాడ వచ్చాం, ఒక 10-15 రోజులు స్లోగా హీల్ అయిపోయింది, అంత అయిపోయింది. ఇప్పుడు నో డాక్టర్ నో మెడిసిన్ అని చెప్పానని దానికి ఎంత వాల్యూ ఇవ్వాలి, గురువు చెప్పిన మాటకి ఎంత ఇవ్వాలి, నేను శరీరగానే కాదు ఆత్మ పదార్థమైనటువంటి స్థిరత్వానికి ఎంత వాల్యూస్ ఇవ్వాలి, ఈ సన్నివేశాన్ని ఎలా అర్థం చేసుకుంటాం. అయితే చెప్పొచ్చో లేదో నాకే తెలియదు, కానీ టు బి ఫ్రాంక్ అన్నీ ఓపెన్గా ఉన్నాం కాబట్టి ఇప్పుడు చెప్తాను నీతోటి. సార్ ఎందుకు ఇలా జరిగిందని తర్వాత నేను సార్ దగ్గరికి వెళ్ళాలి, తగ్గిపోయింది కదా, ఇంకేముంది అయిపోయింది, తేలపోలు నా డ్యూటీ అయిపోయింది, విజయవాడ వచ్చాం, ఒక నెల అయిపోయింది. ఓ రోజు ఏదో లేదర్గా ఉన్నప్పుడు కాబట్టి నా సన్నివేశం గుర్తొచ్చింది. అంటే అంతకుముందు కూడా కాళ్ళకి 1-2 సార్లు దెబ్బలు తగిలితే హాస్పిటల్కి వెళ్ళి కొద్దిగా డ్రెస్సింగ్ చేయించడం జరిగింది. నేను అప్పుడు సార్ నాకు ఎప్పుడు ఫోన్ చేయలేదు. దెబ్బ తగిలినప్పుడు కూడా 2-3 కుట్లు కూడా పడినాయి అప్పుడు. అయినా సార్ ఎందుకు వెళ్ళామని చెప్పి అడగటంగా నీవేం జరగాల, ఈ సన్నివేశంలో మాత్రమే సార్ ఎందుకు ఎంటర్ అయ్యారు అనేది నాకు ఎందుకో వచ్చేసరికి కాసేపు కళ్ళు మూసి కూర్చున్నాను. అన్నిటికీ మనకి ఆన్సర్ ఇది ఒకటేగా, కళ్ళు మూసి కూర్చున్నాం. నాకు వచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే, కోళ్ళు మేకలు దిగుతున్న మూమెంట్లో ఆపగలిగాననేటువంటి తృప్తి నీకు కలిగింది, కానీ అప్పటి వరకు అక్కడ జరిగే సన్నివేశం ఏంటంటే రక్తాన్ని ఆస్వాదించడం కోసం ఎన్ని క్షుద్ర శక్తులు కాపు కాసుకుతున్నాయో నీకేం తెలియని విషయాలు అవన్నీ. 1 రోజు 2 రోజులు కావు, ఎవడో తెచ్చి బలిస్తాకు వచ్చరికి ఆ ఈవిల్ ఫోర్స్ వచ్చి అక్కడ కూర్చున్నాయి, నువ్వు పోయి అది కాపేస్తున్నావు. అంటే వాటి నోటికి వెళ్ళే ఆహారం అక్కడ ఆపడుతుంది. అందువలన జరిగినటువంటిది శరీరంలో వచ్చినటువంటి అనారోగ్యం కాదు, అటు నుంచి వచ్చినటువంటి ఒక ప్రయోగం అని చెప్పని నాకు ఒక
అది అనిపించింది అది. Yeah, it's good. అందువల్ల గురువు ఎంటర్ అయిపోయాడు అక్కడ అని చెప్పని నాకు అది నేను కూడా నమ్ముతున్నది నాకు కూడా అనిపిస్తుంది. అది అందువల్ల గురువు ఎంటర్ అయ్యాడు. Yeah. అట్లా గురువు వేరు కాదు మనం వేరు కాదు అంటేనా నీ శరీరంలో జరిగే ప్రతి స్పందన గురువు దగ్గర అర్థమైపోతుంది. అది గురువు సర్వాంతర్యామని చెప్పానంటే ఆటోమేటిక్ కాదు. చాలామంది అంటారు పత్రికారు కూడా నా దగ్గర ఏం సిద్ధులు లేవు, కామన్ సెన్స్ అని చెప్పి అని అంటారు, కానీ నాకు తెలిసి ఆయన దగ్గర చాలా సిద్ధులు ఉన్నాయి. అంటే ఇటువంటి అనుభవాలు ఎన్నోసార్లు నేను చూడగలిగాను అన్నట్లు. అట్లా అది అందుకని ఆయన ఎంటర్ అయిపోయాడు. రైట్. సృష్టి యావత్తు ఏవిల్ ఫోర్సు నెగిటివ్ డివైన్ ఫోర్సు ఇదే కానీ నాకు జరిగేది. మరి మనం ఏమనుకున్నాం, అబ్బా ఎంత ఆపగలిగానని చెప్పి నేను తృప్తి పడుతున్నాను. కానీ మరి ఆ రక్తాన్ని ఆస్వాదించేటువంటి శక్తులు అక్కడ ఉన్నాయి కదా. అది పరిస్థితి.